నేను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానిని. వైఎస్ఆర్ మన రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళకి చాలామందికి అది న్యాయం జరుగుతుంది. చాలామంది చాలా క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం చాలా అది అందరికీ 100%, 200% న్యాయం జరుగుతుంది. చాలామంది జనాలు కూడా పాపం బతుకుతున్నారు. అదంటే ఆ పథకం అంటే నాకు చాలా ఇష్టం. మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. మాది రాజోల తాలూకా సెక్రటరీపల్లి మండలం, ఈస్ట్ గోదావరి అంతర్వేదికర పంచాయతీ మాది. ఏపీలో నెక్స్ట్ టైం మన జగన్మోహన్ రెడ్డి పక్కా దువ్వుకుంటూ వస్తున్నాడు. ఆయన అభిమానే కాదు, అతనికి మొత్తం యూత్ ఫాలోయింగ్, మొత్తం అభిమానులు చాలామంది ఉన్నారు. ఓటర్లు చాలామంది ఉన్నారు. అతను నెక్స్ట్ మామూలుగా రాడు. ఆయన ఖచ్చితంగా మనం 100% నమ్మొచ్చు. నేనైతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానిని, ఇష్టమైన. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఓటర్లు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, యూత్ ఉంది, అతను ఫాలోయింగ్ ఉంది బాగా. అతను నెక్స్ట్ ఆంధ్రాలో సీఎం కాబోతుంది. ఓడిపోవడానికి కారణాలంటే రెండు కూటమి అవ్వటం వల్ల రావడం జరిగింది. కానీ లేకపోతే సింగిల్ అయితే అసలు వచ్చే ప్రసక్తే లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉంటున్నాను. నా ఊపిరిని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారికి నేను పార్టీ చేస్తాను. అతని కోసం నేను ఎంత రిస్క్ అయినా చేస్తానని నాకు చాలా మనస్ఫూర్తిగా ఉంది. జై జగన్, జై జై జగన్. నేను ఇవాళ సంక్షేమాన్ని గురించి అందరికీ తెలిసిన విషయమే, రిపీటెడ్గా అందరు చెప్తుంటారు. కానీ వైఎస్ఆర్ గారి గురించి తెలియని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి మీ దగ్గర డిస్కస్ చేయాలనుకుంటున్నారు. మన వేరే వాళ్ళందరూ మేము డెవలప్ చేసామని డబ్బా కొట్టుకోవడం తప్పితే వాళ్ళు రియల్గా డెవలప్ చేసిన దానికన్నా వైఎస్ఆర్ గారు 2-3 టైమ్స్ ఎక్కువ చేశారు. అది ఎలా చేశారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను ఇవాళ. నేను ఇంటలెక్చువల్ ఫోరంలో ఇప్పుడు స్టేట్ స్పోక్స్ పర్సన్. కానీ నేను గత 25 ఇయర్స్గా నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా, రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా ఉంటున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఒకానొక స్టేజ్లో 2008-9 పీరియడ్లో మొత్తం ఢిల్లీ, బాంబే, వేరే అదర్ సిటీస్ నుంచి మొత్తం ఆల్ ఇండస్ట్రియలిస్ట్స్ హైదరాబాద్ బాట పట్టడం జరిగింది. నాట్ ఓన్లీ హైదరాబాదు, వేరే డిస్ట్రిక్ట్స్ బాట పడక. ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ మీన్స్ ఏదో హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్లు కట్టి ఏదో ఆటోమేటిక్గా మన ఏపీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంజనీర్స్ ఆటోమేటిక్గా ప్రొఫెషనల్స్ రావడం జరిగింది. దానికి తోడు మన రహేజా కానీ, టీసీఎస్ కానీ, ఇంకోటి కానీ వాళ్ళ కన్వీనియంట్ కోసము వాళ్ళు వచ్చి బిల్డింగ్స్ కట్టారు. అదేదో నేను చేసినానని చెప్పుకోవడం కాదు. రియల్ డెవలప్మెంట్స్ అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ డెవలప్ చేయడము, డీసెంట్రలైజ్ చేయడమే డెవలప్మెంట్. అన్ని చోట్ల ఎలా చేసినారనేది చెప్తాను. ఫస్ట్ మనము నెంబర్ 1 ప్రతి డిస్టిక్కు యూనివర్సిటీస్ డెవలప్ చేశాడు. ఇంతకుముందు సరిగా ప్రాపర్గా ప్రతి డిస్టిక్కు కాలేజ్ ఉండేది కాదు. కాలేజ్ ఉండేది. ప్రతి డిస్టిక్కు యూనివర్సిటీ డెవలప్ చేయడం. ఆల్మోస్ట్ ప్రతి డిస్టిక్కు రిమ్స్ అని చెప్పేసి మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు స్టూడెంట్స్ చదువుకోవడానికి వస్తాయి సీట్స్, యాజ్ వెల్ యాజ్ మన పబ్లిక్ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ అని మీన్స్ హైటెక్ సిటీ ఒకటి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే హైదరాబాద్ అంటే ఓన్లీ హైటెక్ సిటీ ఒకటే కాదని చెప్పేసి ఎక్స్పాండ్ చేస్తూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ చేశారు. ఇంకోటి ఇండియాలో నెంబర్ 1 ఔటర్ రింగ్ రోడ్డు డెవలప్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు డెవలప్ చేయడం వల్ల హార్డ్వేర్ పార్కు, దాని తర్వాత ఫ్యాబ్ సిటీ సరౌండింగ్ ఏరియా, అక్కడేమో తుక్కగూడ సరౌండింగ్ ఏరియాలో డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిపట్లలో డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పోచారం గట్కేసర్ రూట్లో డెవలప్ చేయడం జరిగింది. మన జడ్చర్ల దగ్గర పోలేపల్లి సెజ్ అని చెప్పేసి భారీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ రూట్లో అప్పరేల్ పార్క్స్ ఎన్నో తీసుకురా
హైదరాబాద్ని డెవలప్ చేసిందే చంద్రబాబు అని చెప్తారు కదా, మరి మీ వైఎస్ఆర్ అంటున్నారండి. అదే మరి నేను అదే చెప్తున్నాను ఆయన వచ్చేసి ఏదో కొంత ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఇందాక ఒక ఆయన చెప్తున్నారు, జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేస్తే దాన్ని ఆటోమేటిక్గా కొంచెం కొంతవరకు డెవలప్ చేసినాడు, అది వాస్తవమే. ఫౌండేషన్ చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు, గొప్ప విషయమే. కానీ అది ఏదో అది ఒకటి చేసి అది ఒక్కటే రోజు ఇప్పటికి కూడా డబ్బా కొట్టుకోవడం కాదు కదా. నేను అనేది ఓవరాల్గా హైదరాబాద్ అంటే అన్ని వైపులా అన్నీ డెవలప్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అన్ని ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ప్లస్ డిస్ట్రిక్ట్స్ డెవలప్ కావాలి, ప్రతి తాలూకా డెవలప్ కావాలి, మండల్ డెవలప్ కావాలి, ప్రతి పేదవాడు కూడా డెవలప్ కావాలి. దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు మన సత్యవేడులో ఇండస్ట్రియల్ డెవలప్ చేసింది ఎవరు? మన అక్కడ హిందూపురంలో ఇండస్ట్రియల్ డెవలప్ చేసింది ఎవరు? వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫస్ట్ తీసుకెళ్ళింది ఎవరు? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్, ఇవన్నీ చెప్పడం లేదు డెవలప్మెంట్ అంటే. నెక్స్ట్ రైతులకు ఇంత మునుపు ఏ ప్రాజెక్టు ఒక మహానుభావుడు మన మన దివంగత మహానేత ఆయన మన ఎన్టీఆర్ గారు జలయజ్ఞంలో భాగంగా తెలుగు గంగా అవి 1-2 చేశారు తప్ప, అంతకుముందు ఎవరో పాతకాలం బ్రిటిష్ కాలంలో చేసిన ప్రాజెక్టులు తప్ప, కానీ వేరే వాళ్ళు ఎవరేం చేయలేదు. కానీ ఒకటే మాటలో షార్ట్కట్లో చెప్పాలంటే అటు సంక్షేమానికి ఇటు డెవలప్మెంట్కు మార్గదర్శకంగా డెవలప్ చేసి చూపించిన వ్యక్తి, ఆయన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదే ఒక డైలాగు. ఆయన మార్గదర్శకుడు, యుగ పురుషుడు. థ్యాంక్ యూ.